హాయ్. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న వేళ ఇరాన్ నుంచి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత ఆ దేశ బాధ్యతలు చేపట్టిన ఆయన కుమారుడు ముజ్తబా ఖమేనీ ప్రస్తుతం అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. ముజ్తబా ఖమేనీ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వార్తలు అందుతూ ఉన్నాయి. అసలు ముజ్తబాకు ఏమైంది? ఇరాన్లో నాయకత్వ సంక్షోభం తలెత్తబోతోందా? లెట్స్ వాచ్. ఫిబ్రవరి 28, 2026 టెహ్రాన్ నగరం బాంబుల మోతతో దద్దరిల్లిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ హతమయ్యారు. ఈ దాడిలో ఖమేనీ భార్య, కుమారుడు కూడా మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ శిథిలాల నుంచి ముజ్తబా ఖమేనీ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా ఆయన కాళ్లకు, శరీరానికి బలమైన గాయాలయ్యాయి. అప్పటి నుంచి ముజ్తబా ఎక్కడున్నారు, ఆయన పరిస్థితి ఏంటి అన్నది మిస్టరీగా మారింది. తాజా నివేదికల ప్రకారం ముజ్తబా ఖమేనీని పవిత్ర నగరమైన ఖోమ్లోని ఒక అండర్ గ్రౌండ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు లీక్ చేసిన సమాచారం ప్రకారం ముజ్తబా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో లేరు. ఆయన కోమాలోకి వెళ్లారని, బహుశా ఆయన ప్రాణాలు కాపాడటం కూడా కష్టమేనని ఇజ్రాయెల్ మీడియా కోడైకూస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ముజ్తబాను కొత్త సుప్రీం లీడర్గా మార్చి 8నే ప్రకటించింది. అప్పటి నుంచి ఆయన ప్రజల ముందుకు రాకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. 1969లో జన్మించిన ముజ్తబా తన తండ్రి నీడలోనే పెరిగిన చాలా కాలం పాటు అండర్ గ్రౌండ్లోనే పనిచేశారు. కానీ ఇరాన్ అధికార యంత్రాంగంలో ఆయన ఒక షాడో లీడర్. ముజ్తబాకు ఇరాన్ గూఢచారి సంస్థలు, బాసిజ్ మిలీషియాపై తిరుగులేని పట్టుంది. 2009లో ఇరాన్లో జరిగిన ఎన్నికల అనంతర నిరసనలను అణచివేయడంలో ముజ్తబా కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచే ఆయనను ఇరాన్ నెక్స్ట్ సుప్రీం లీడర్గా ప్రపంచం గుర్తించడం మొదలుపెట్టింది. అలీ ఖమేనీ అనారోగ్యంతో ఉన్న సమయంలో దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ముజ్తబా కనుసన్నల్లోనే జరిగేవి. అలీ మృతి చెందిన వెంటనే ఇరాన్ ఎక్స్పర్ట్ కమిటీ ముజ్తబాను వారసుడిగా ఎంపిక చేసింది. ఇది ఇరాన్ చరిత్రలో ఒక కీలక మలుపు. ఎందుకంటే ఇరాన్ విప్లవం తర్వాత వారసత్వ పాలనను వ్యతిరేకించిన దేశం మళ్లీ ఖమేనీ కుటుంబానికే పట్టం కట్టింది. ఇరాన్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక భయంకరమైన శూన్యం ఆవహించింది. అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ నామమాత్రపు అధికారిగా మారిపోయారు. అసలు అధికారం అంతా ఇప్పుడు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ముజ్తబా అనారోగ్యాన్ని సాకుగా చూపి ఐఆర్జీసీ కమాండర్లు దేశాన్ని నడిపిస్తున్నారని సమాచారం. ప్రభుత్వ నియామకాలను కూడా సైన్యం అడ్డుకుంటోంది. అంటే ఇరాన్ ఇప్పుడు ప్రజాస్వామ్య నియమాల నుంచి పూర్తిగా మిలిటరీ పాలన వైపు మళ్లినట్లు అర్థమవుతోంది. ఖమేనీ కుటుంబం 36 ఏళ్ల పాటు ఇరాన్ను ఏలింది. ఇప్పుడు తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడుతోంది. ముజ్తబా ఖమేనీ కోలుకోకపోతే ఇరాన్ పరిస్థితి ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న. అధికార పీఠం కోసం ఐఆర్జీసీలోని వివిధ వర్గాల మధ్య గొడవలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇది అంతర్గత తిరుగుబాటుకు దారితీయొచ్చు. ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. యుద్ధంతో ప్రజలు విసిగిపోతున్నారు. నాయకత్వం లేని సమయంలో భారీ నిరసనలకు దిగే ప్రమాదం ఉంది. ఇరాన్ బలహీనపడటాన్ని చూసి ఇజ్రాయిల్, అమెరికా తమ దాడులను మరింత తీవ్రం చేసే అవకాశం కూడా ఉంది. తండ్రి హతమయ్యాడు, కొడుకు మరణంతో పోరాడుతున్నాడు. దేశం దిక్కులేక విలవిల్లాడుతోంది. మొత్తంగా ఇరాన్ నేడు ఒక అగ్నిపర్వతం మీద కూర్చొని ఉంది. అది ఎప్పుడైనా పేలొచ్చు.